హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కొంగు తడిస్తే చలి కానీ కోకంతా తడిస్తే ఏం చలి అని అనుకుంటున్నారేమో అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, రీసెంట్గా పూల సొక్క అనేవాడు చెన్నమన్నయ్య పెద్ది సినిమా గురించి కొన్ని కామెంట్లు చేశాడు. చికిరి చికిరి సాంగ్కి వచ్చినవన్నీ పెయిడ్ వ్యూస్ అని, ఆ సినిమా స్టోరీ లీక్ అయిందని, అదొక అల్ట్రా డిజాస్టర్ స్టోరీ అని, అసలు ఈ స్టోరీతో బుచ్చిబాబు అన్నయ్య సినిమా ఎలా తీస్తున్నాడని పాక నవ్వాడు. వాడు చేసిన కామెంట్స్ కంటే వాడి నవ్వే చాలా భయంకరంగా ఉంది. ఇక రగడి అన్నయ్య కూడా బాచు సినిమాలు ఎవరు దేకట్లేదని, విశంబర సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు లేక షెడ్డుకి వెళ్ళిందని, సంక్రాంతికి వస్తున్నాం లాంటి హిట్ సినిమా తర్వాత అనిల్ రాగిపూడి అన్నయ్య ఎవరన్నా పెద్ద హీరోతో సినిమా చేసుకోకుండా బాచుతో సినిమా తీస్తున్నాడు, ఇదేం దరిద్రమో అన్నాడు. అయితే రగడి అన్న మాటలకి ఎవడు రియాక్ట్ కాలేదు. అంటే విశంబరకి నిజంగానే డిస్ట్రిబ్యూటర్లు లేక షెడ్డుకి వెళ్ళి ఉండొచ్చు. బాచు స్టార్ హీరో కాదు, సైడ్ హీరో అయిపోయాడు. చేసిన సినిమాలకి లాసులు తప్ప ప్రాఫిట్ ముఖం కూడా చూసింది లేదు అని రియలైజ్ అయ్యి ఉండొచ్చు. అయితే చెన్నమన్నయ్య ఎద్ది సినిమా గురించి మాట్లాడిన పూల చొక్క అన్నయ్యకి బాగా హైప్ ఇచ్చారు. మెగా పిఆర్ టీం అంతా రంగంలోకి దిగి కస్సు బుస్సుమన్నారు. అయితే వారిలో పూల చొక్కాకి ఎక్కువ సపోర్ట్ దొరికింది. మెగా పిఆర్ టీంలు ఫ్లాపుల్లో ఉన్న చెన్నమన్నయ్యకి సింపతితో జాకీలు వేద్దామని చూసింది కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అన్నకి ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా దీనికి ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం అయినా కూడా అన్నయ్యకి ఇంకా ఓన్ ఫ్యాన్ బేస్ లేదు. అన్నయ్యని మోస్తే తండ్రి బాబాయ్ ఫ్యాన్స్ అన్న మోయాలి, జాకీలు వేయాలంటే పిఆర్ టీంలన్నా రంగంలోకి దిగాలి. అది పరిస్థితి. మొన్నటికి మొన్న బూత్ డైరెక్టర్ మారుతి అంగుళం కాలర్ గురించి కామెంట్ చేశాడు. అక్కడెక్కడ కూడా ఎన్టీఆర్ పేరు తీయలేదు, కానీ కాలర్ అనేది మా హీరో పేటెంట్ హక్కు, అసలు ఎవర్రా నువ్వు, బి గ్రేడ్ సినిమాలు తీసుకునే నువ్వు మా హీరో గురించి అంటావా అని రెచ్చిపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మారుతి అంగుళంకి నిద్ర పట్టకుండా చేశారు. ఇన్స్టా ఓపెన్ చేసిన ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విరుచుకుపడ్డారు. పట్టపగలే చుక్కలు చూపించారు. వీళ్ళ దెబ్బకి భయపడిపోయి 24 గంటలు గడవక ముందే క్షమాపణ చెప్పాడు మారుతి అంగుళం. నందమూరి పవర్ ఏంటో చూపించారు. మరి శరణమన్నయ్య పేరు తీసి సినిమా గురించి కథ గురించి చెప్పి సాంగ్కి పెయిడ్ వ్యూస్ వచ్చాయని చెప్పి పుష్కరకాలం అయింది. ఒకరోజు పిఆర్ టీంలు హడావిడి చేశారు, ఇక అంతే. ఇదే కాదు, గతంలో దేవర సినిమా హిట్ అయితే శరణమన్నయ్య ఇన్సెక్యూర్తో ఫేక్ పోస్టర్ వేసుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ దేవర సినిమాని కావాలని ఫ్లాప్ చేయాలని చూశారు, ట్రోల్ చేశారు, నెగిటివిటీ పెంచారు, మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాని మోసారు, నెగిటివిటీ ఎదుర్కొన్నారు. అంత మిక్స్డ్ టాక్ వచ్చినా, ట్రోలింగ్ జరిగినా సినిమా నిలబడిందంటే ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అలాంటిది, మాస్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమాకి మెగా ఫ్యాన్స్ చేసిన నెగిటివిటీని మనసులో పెట్టుకొని చెన్నమన్నయ్య గేమ్ డేంజర్ని ఆపాలని చూశారు, కానీ కుదరలేదు. అది ప్రీమియర్స్కి అస్సాం బార్డర్ దాటి వెళ్ళిపోయింది. సోలో హీరోగా సంక్రాంతి లాంటి సీజన్లో రిలీజ్ అయినా, టికెట్ హైక్స్ ఇచ్చినా, ప్రీమియర్స్ వేసినా డే 1 కలెక్షన్స్ లేవు. ప్రీమియర్స్కే ఈగలు తోలుకోవాల్సి వచ్చింది. మిక్స్డ్ టాక్తో, ట్రోలింగ్తో, అంత నెగిటివిటీలో కూడా ఎన్టీఆర్ దేవర సినిమాకి డే 1 172 కోట్ల గ్రాస్ రాబడితే చెన్నమన్నయ్య కలెక్షన్స్ లేక ఫేక్ పోస్టర్ వేసుకున్నాడు. అందుకే చెన్నమన్నయ్యకి ఫ్యాన్ బేస్ ఉందా లేదా అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీయే. ఇప్పుడు పూల చొక్క అంకులంత మాట అన్నా కూడా కనీసం సారీ చెప్పించుకోలేకపోయారు. అంటే ఫ్యాన్ బేస్ లేనట్ట, లేదంటే వీళ్ళకు కూడా అవి పెయిడ్ వ్యూస్ అని తెలిసిందా, లేక సినిమా స్టోరీ తెలిసిందా అనేది మన ట్రేడ్ పండితులకి అంతు చిక్కడం లేదు. లేదంటే కొంగు తడిస్తే చలి కానీ కోక తడిస్తే చలేముంది అని ఆల్రెడీ ఫేక్ పోస్టర్లు వేసి ఫేక్కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. సోలోగా వితౌట్ రాజమౌళితో సినిమా తీస్తే ఏం జరుగుతుందో గేమ్ డేంజర్తో చూసాం. ఆ పూల చొక్క అంగులు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అని ఏమన్నా లైట్ తీసుకున్నారా అనేది అర్థం కావట్లేదు. మరి శరణమన్నయ్యకి ఓన్ ఫ్యాన్ బేస్ ఉందా లేదా మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.